హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ గాయత్రి శర్మ బ్యూటీషియన్. ఈ వీడియోలో చాలా మంది హెయిర్ సీరమ్స్ గురించి చెప్పండి, తలస్నానం చేశాక హెయిర్ సీరమ్స్ ఏ విధంగా యూజ్ చేయాలని అడిగారు. సో రీసెంట్ గా నేను చాలాసార్లు చెప్పుంటాను, కెమికల్ ఫ్రీ షాంపూస్ వాడండి. దానికోసం కుంకుడుకాయ, ఆమ్లా అండ్ శీకాకాయ కలుపుకుని షాంపూ యూజ్ చేయండి, మీకు వైట్ హెయిర్ రాదు. చిన్నపిల్లలకు కూడా ఇదే యూజ్ చేయండి అని చెప్తున్నాను. కానీ ఇదే యూజ్ చేసిన తర్వాత మా హెయిర్ చాలా రఫ్ గా అయిపోతుంది, ఏం చేయాలో చెప్పండి అని చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో. స్మూత్ అండ్ సిల్కీగా హెయిర్ మారాలంటే తలస్నానం చేశాక ఏమి యూజ్ చేయాలో సీరమ్స్ మీతో షేర్ చేయబోతాను. సో వితౌట్ ఫర్దర్ adu, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫ్రెండ్స్, నేను కూడా అందరిలాగానే షాంపూస్ యూస్ చేసేదాన్ని. 30+ రాగానే నాకు వైట్ హెయిర్ వచ్చింది. వైట్ హెయిర్ వచ్చాక నేను రియలైజ్ అయ్యాను, న్యాచురల్ ప్రొడక్ట్స్ వాడితే మనకి వైట్ హెయిర్ రాదని నేను గుర్తించాను. సో కుంకుడికాయ, శీకాకాయ, ఆమ్ల పౌడర్తో నేను షాంపూ చేయడం స్టార్ట్ చేశాను. పౌడర్స్ తెచ్చుకుని పౌడర్స్తో వేడి నీళ్ళల్లో దాన్ని నానబెట్టుకుని తలస్నానం చేయడం మొదలు పెట్టాను. నా హెయిర్ చాలా బ్యూటిఫుల్ గా అయింది, వైట్ హెయిర్ ఆగిపోయింది లిటరల్లీ. ఇది నిజంగా నమ్మదగిన విషయం. సో కానీ ఇదేంటంటే మనకి అలవాటు లేని విషయం. షాంపూ అయితే స్మూత్ గా అయిపోతుంది హెయిర్, 2 నిమిషాల్లో నురుగొచ్చేస్తుంది. బట్ ఈ కుంకుడుకాయ చేశాక హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత రఫ్ గా అయిపోతే ఏం చేయాలి అని చాలా మంది అడిగారు. సో వాళ్ళందరి కోసం నేను డిఫరెంట్ సీరమ్స్ ట్రై చేశాను. ఎందుకంటే నాకు ఆల్రెడీ హెయిర్ కర్లీ రఫ్ హెయిర్, నాది అన్మేనేజబుల్ హెయిర్. సో ఇంత ఫ్రిజీ హెయిర్ ని స్మూత్ గా చేసుకోవాలి కుంకుడుకాయల షాంపూ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే, సో నేను ట్రై చేశాను కాబట్టి నేను రివ్యూ చేస్తున్నాను. సో మెయిన్ గా నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది లోరియల్ ప్యారిస్ టోటల్ రిపేర్ 5 స్మూతనింగ్ అండ్ రిపేరింగ్ సీరం అనమాట. సో ఇది నేను ఫస్ట్ ట్రై చేశాను. సో ఇదేంటంటే మనల్ని డ్యామేజ్ అయిపోయిన బాగా రిపేర్ చేస్తుంది అనమాట. సో ఇదేంటంటే తల స్నానం చేసిన తర్వాత మన తడి పొడిగా ఉంటే అంటే 1/2 hour to 1 hour లోపల కొంచెం తడి పొడిగా ఆరుతుంది జుట్టు. తర్వాత ఏం చేయాలంటే జస్ట్ సింపుల్ గా మనం కొంచెం చేతిలోకి తీసుకుని స్కాల్ప్ ను వదిలేసేయాలి. ఓన్లీ ఇక్కడి నుంచి హెయిర్ ని ఈ విధంగా అప్లై చేస్తూ రావాలి. అండ్ కింద కూడా ఈ విధంగా మనం ఈ సీరం ని ఈ విధంగా అప్లై చేయాలి. సో ఈ విధంగా అప్లై చేసినట్లయితే 2 వైపులా హెయిర్ కి మొత్తం రూట్స్ వదిలేసి మిగిలిన హెయిర్ అంతా హెయిర్ లెంత్ కి అప్లై చేసినట్లయితే మన హెయిర్ చాలా స్మూత్ అండ్ సిల్కీగా అవుతుంది. సో ఇది నేను ఫస్ట్ ట్రై చేసింది, చాలా చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చేసి లోరియల్ ప్యారిస్ 150 రూపీస్ అనమాట. సో ఈ హెయిర్ సీరం నేను ఫస్ట్ యూజ్ చేశాను, చాలా బాగా నాకు హెల్ప్ఫుల్ అయింది. సో ఇది నా ఫస్ట్ రివ్యూ అనమాట. సో లోరియల్ ప్యారిస్ టోటల్ రిపేర్ 5 మీరు కనుక స్టార్టింగ్ యూజ్ చేస్తున్న సీరమ్స్ అయితే ఇది ఒక మీరు ట్రైల్ ఇవ్వచ్చు. తర్వాత నెక్స్ట్ ఇది ఇంప్రూవ్ అయిన తర్వాత నెక్స్ట్ లోరియల్ ప్యారిస్ లోనే స్మూత్ ఇంటెన్స్ ఇన్స్టెంట్ స్మూతనింగ్ సీరం అన్మేనేజబుల్ డ్రై హెయిర్, నాది డ్రై హెయిరే యాక్చువల్ గా, కర్లీ ఫ్రిజీ డ్రై హెయిర్ అనమాట. సో దానికోసం నేను ఇది ట్రై చేశాను. దీంట్లో ఏంటంటే స్పెషాలిటీ ఆర్గాన్ ఆయిల్ అని వచ్చింది. సో ఆర్గాన్ ఆయిల్ అంటే మన హెయిర్ ని చాలా బాగా స్మూతింగ్ చేస్తుంది అనమాట. ఇది కూడా తడి పొడిగా ఉన్నప్పుడే, మనం మరీ డ్రై అయిపోకూడదు హెయిర్, కొంచెం తడి పొడిగా ఉన్నప్పుడు, అంటే తల స్నానం చేశాక 1 hour తర్వాత మాత్రమే యూజ్ చేయాలి. ఇది కూడా అయిపోయింది. బాటిల్స్ అని నేను రివ్యూ చేయడం కోసమే ఉంచాను, అందుకే నేను మీకు చూపించట్లేదు. ఇవి ఎలా ఉంటుంది కన్సిస్టెన్సీ, ఐ థింక్ కొంచెం ఉన్నట్టుంది ఇది ఆయిల్. సో నేను మీకు చూపిస్తాను. ఓ మ్యాన్, యా. సో లాస్ట్ డ్రాప్స్. ఇది కూడా సీరం ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఏం చేయాలంటే మీరు విడిగా కూడా ఎప్పుడైనా ఫ్రిజీగా అనిపిస్తుంది హెయిర్, సో మీరు చూస్తున్నారు ఇక్కడ నాకు ఫ్రిజీ హెయిర్ ఉందన్నమాట. సో ఈ విధంగా అప్లై చేసి స్మెల్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది నాకు చాలా ఇష్టం, ఆర్గాన్ ఆయిల్. సో ఈ విధంగా మీరు డ్యాంప్ చేసినట్లయితే హెయిర్ మీద విడిగా కూడా మీకు ఎప్పుడు ఫ్రిజీ అనిపించినా కూడా హెయిర్ మీరు ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. ఇది చాలా చాలా బాగుంటుంది. సో ఇది కూడా రిపేర్ చేస్తుంది అనమాట మీ హెయిర్ ని. లోరియల్ స్మూత్ ఇంటెన్స్ కేర్ అనమాట. సో ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు. లివాన్ కూడా చాలా ఫేమస్. మీరు చూసినట్లయితే లివాన్ సీరం ఆల్ టైప్స్ ఆఫ్ హెయిర్ కి మీకు ఇది యూస్ అవుతుంది. ఇది చాలా వేల మంది అమెజాన్ నుంచి కొన్నారు, యూజ్ చేశారు. ఇది స్టార్టింగ్ లో చాలా బాగా వచ్చింది. కానీ నాకు లివాన్ కంటే కూడా లోరియల్ ప్యారిస్ 2 సీరమ్స్ చాలా బాగా అనిపించాయి, చాలా స్మూతనింగ్ గా అనిపించాయి దీనికంటే కూడా. సో ఇది కూడా నేను రెగ్యులర్ గా యూజ్ చేస్తూనే ఉంటాను బాటిల్. సో అవైతే అయిపోయినాయి. తర్వాత నేను లివాన్ కూడా టెస్ట్ చేయడానికి తెప్పించాను. ఇది కూడా బాగుంది, బట్ లోరియల్ ప్యారిస్ అంతా బాగాలేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లివియన్ ఎక్స్ప్రెస్ స్ట్రైట్ సూపర్ స్ట్రైట్ అండ్ గ్లాసీ హెయిర్. ఎప్పుడైనా వన్స్ ఇన్ ఎ వైల్, ఎప్పుడైనా షూటింగ్ తీయడానికైనా దేనికైనా బయటికి వెళ్తున్నప్పుడు హెయిర్ స్ట్రైటనింగ్ చేసుకోవడానికైనా ఇది యూజ్ చేస్తాను. హెయిర్ స్ట్రైటనింగ్ చేసే సీరం అనమాట. చాలా మంది అడిగారు నన్ను హెయిర్ స్టైలింగ్ చేసుకోవడానికి ఎలాంటి సీరమ్స్ యూజ్ చేయాలని. నేనైతే లివాన్ హెయిర్ స్ట్రైట్ సీరం యూజ్ చేస్తాను. ఇది సింపుల్ గా ఏంటంటే ఇట్లా స్ప్రే చేసుకోవచ్చు అనమాట. కొంచెం డిస్టెన్స్ లో పెట్టి
కంప్లీట్ గా హెయిర్ ఆరిపోయిన తర్వాత దీన్ని మనం స్ట్రైటనింగ్ చేసుకోవచ్చు అనమాట హెయిర్ ని. సో ఇది కూడా చాలా బాగుంది. హెయిర్ స్ట్రైటనింగ్ చేసేటప్పుడు నేను యూజ్ చేసే సీరం అనమాట ఇది. యాపిల్ సైడర్ వెనిగర్ స్మూతనింగ్ హెయిర్ మిస్ట్, ఇది కూడా చాలా బాగుంది. నేను ఇది కూడా టెస్ట్ చేశాను, కొంచెం మీరు 2 to 3 times యూజ్ చేశాను, మీరు చూడొచ్చు. సో ఇది కూడా హెయిర్ మీద సింపుల్ గా తల స్నానం చేశాక తడి పొడిగా ఉన్నప్పుడే ఈ విధంగా హెయిర్ మిస్ట్ అనమాట. యాపిల్ సైడర్ వెనిగర్ మనకి హెయిర్ ని చాలా స్మూతనింగ్ గా విడివిడిగా చేస్తుంది. ముఖ్యంగా నాకు కర్లీ హెయిర్ లాంటి వాళ్ళైతే ఇది యూజ్ చేసుకోవచ్చు. యాపిల్ సైడర్ వెనిగర్ మీకు మంచి ఫ్రాగ్రెన్స్ ఉంది, గుడ్ వైబ్స్, ఇది నాకు చాలా బాగా నచ్చింది, అందుకే మీకు చూపిస్తున్నాను. సో ఇది కూడా చాలా బాగుంది. మార్కెట్ లో వేల సీరమ్స్ ఉంటాయి, నేను చూస్ చేసుకుని రివ్యూస్ చదివి వాడుతున్న సీరమ్స్ అనమాట ఇవి. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ రీసెంట్ గా నేను రివ్యూ చేశాను లోరియల్ ప్యారిస్ ఎక్స్ట్రాడినరీ ఆయిల్ సీరం. ఇందులో ఏంటంటే లోటస్ ఫ్లవర్స్, ఇలా 5 డిఫరెంట్ ఫ్లవర్స్ పెటల్స్ నుంచి యూజ్ చేసిన ఆయిల్ ద్వారా చేశారు. ఇది చాలా చాలా బాగుంది. ఇది చాలా మంది కాస్ట్ ఎక్కువ ఉందని నన్ను కామెంట్ చేశారు కింద. బట్ ఏంటంటే ఇది పెద్ద బాటిల్, చిన్న బాటిల్ మీకు ఇంకా తక్కువ కాస్ట్ లోనే వస్తుంది, అరౌండ్ 200 లోపలే వస్తుంది. సో వీటి లింక్స్ అని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చాలా మంది రోజ్ వాటర్ ని ఫేస్ టోనర్ గా యూజ్ చేస్తూ ఉంటారు. అంతేకాదు ఇది ఫేస్ కే కాదు, హెయిర్ కి కూడా మంచి స్మెల్ ఇస్తుంది, మంచి టోనర్ గా వర్క్ చేస్తుంది. హెయిర్ టోనర్ గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో నార్మల్ హెయిర్ ఉన్న వాళ్ళైతే దీన్ని జస్ట్ హెయిర్ మిస్ట్ లాగా యూజ్ చేయొచ్చు. ఎంత మంచి స్మెల్ వస్తుందంటే మనకి చాలా బ్యూటిఫుల్ అరోమా వస్తుంది. గుడ్ వైబ్స్ ది చాలా బాగుంటుంది. ఇది కెమికల్ ఫ్రీ. చాలా మంది ఏం చేస్తారంటే, మనకి రెగ్యులర్ గా దొరికే బ్రాండ్ గుర్తు రావట్లేదు నాకు, సో మెడికల్ స్టోర్స్ దగ్గర నుంచి అన్ని చోట్ల దొరుకుతాయి, డాబర్ ఐ థింక్, అదే యూజ్ చేస్తూ ఉంటారు రోజ్ వాటర్. సో దానికంటే కూడా కెమికల్ ఫ్రీ రోజ్ వాటర్ మీరు యూజ్ చేసుకుంటే మీ హెయిర్ కి స్కిన్ కి చాలా బాగుంటుంది. అండ్ అంతేకాదు డ్రై ఫ్రిజీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, చిన్న బాటిల్లో స్ప్రే బాటిల్స్ దొరుకుతాయి కదా, దాంట్లో మీరు రోజ్ వాటర్ హాఫ్ వరకు పోసుకుని దాంట్లో ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ వేసుకోండి. విటమిన్ ఈ క్యాప్సిల్ నేను ఒజీవావే రీసెంట్ గా యూజ్ చేస్తున్నాను, చాలా చాలా బాగున్నాయి. దీంట్లో మోర్గన్ ఆయిల్ ఉంది, నేను ఇందాక చూపించాను కదా, దీంట్లో లోరియల్ ప్యారిస్ స్మూత్ ఇంటెన్స్ కేర్ లో ఆర్గాన్ ఆయిల్ ఉందని. సో ఈ ఆర్గాన్ ఆయిల్, అలోవెరా ఆయిల్, ఇవన్నీ కూడా మనకి ఒజీవా విటమిన్ ఈ క్యాప్సిల్ లో ఉంటాయి. సో సింపుల్ గా మీరు హాఫ్ బాటిల్లో, స్ప్రే బాటిల్లో హాఫ్ రోజ్ వాటర్ పోసుకుని అందులో ఒక్క విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసి బాగా షేక్ చేసినట్లయితే ఇది చాలా చాలా మంచి స్మూత్ టోనర్ అండ్ సీరం అనమాట. మీకు మార్కెట్ లో దొరికే 100 రూపాయల సీరమ్స్ కంటే కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మీకు కావాలంటే ఇందులో అలోవెరా జెల్ కూడా మీరు వేసుకోవచ్చు, లేదా అలోవెరా ఆయిల్ కూడా మీరు వేసుకోవచ్చు. సో ఈ విధంగా సింపుల్ గా మనం ఇంట్లోనే మంచి సీరం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో తప్పకుండా మీకు ఈ సీరం కావాలంటే డిస్క్రిప్షన్ లో ఒకసారి కామెంట్ చేయండి, ఆ వీడియో కూడా నేను చేయడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా, టోటల్ 5 to 6 సీరమ్స్ రివ్యూ చేశాను ఒకే వీడియోలో. అండ్ ఇవన్నీ కూడా మీరు తల స్నానం చేశాక రాసుకున్నట్లయితే మీ హెయిర్ ఫ్రిజీగా లేకుండా స్మూత్ అండ్ సిల్కీ షైనీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి హెల్త్ బ్యూటీ టిప్స్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే నా వీడియోస్ పెట్టంగానే మీ దాకా వస్తాయి, సో దట్ మీరు వాటిని చెక్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, సీ నెక్స్ట్ వీడియో విత్ మోర్ టిప్స్. బై బాయ్.